వరప్లైనర్ కూడా ఇటు సత్పల్ నుంచి భద్రాచలం వెళ్తూ వెళ్తూ మా ఇంటికి వచ్చారండి. వచ్చి ఈ ప్రోడక్ట్ గురించి చెప్పారు సార్. అంతకుముందే వారు రాకమునిపే మా ఇంట్లో మా హస్బెండ్కి షుగర్ ఉందండి. తర్వాత అంతకుముందు ఒక 10 రోజుల క్రితం డాక్టర్ దగ్గరికి వెళ్తే విజయవాడ సతీష్ ఎండోకేర్కి వెళ్ళామండి. సార్ చూసి హార్ట్ కొంచెం ప్రాబ్లంగా ఉన్నట్టుంది, నెక్స్ట్ మంత్కి మీరు హార్ట్కి సంబంధించిన టెస్ట్లన్నీ చేయించుకుని తీసుకుని రండి అని చెప్పారండి. సరే, నేను చాలా కంగారు పడ్డానండి. ఎందుకంటే కొంచెం ఆర్థికంగా కూడా కొంచెం ఇబ్బందిలో ఉన్నాము. ఎలా ఇదంతా సాధ్యమవుతుందా, ఏదన్నా అయిందంటే నేను అంత ఇబ్బంది పడలేనేమో అనుకొని నేను కొంచెం ప్రేయర్ చేసుకుంటున్నానండి. చాలా కలవరపడ్డాను. ఆ సమయంలో ఈ ప్రోడక్ట్ పరిచయం అవ్వడం జరిగిందండి. వెంటనే ఆలోచించకుండా తీసుకున్నాము. తీసుకుని ఒక 1.5 మంత్ వాడిన తర్వాత టెస్ట్ చేసుకుంటే షుగర్ లెవెల్స్ అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయండి. కానీ జడవకుండా ఇంకా వాడామండి. 2.5 మంత్స్ తర్వాత మళ్ళీ చెకప్ చేయిస్తే డాక్టర్స్ చూసి షాక్ అయ్యారండి. ఏంటంటే షుగర్ వచ్చేసి నార్మల్ అయింది, తర్వాత బీపీ కూడా ఉండేదండి. బీపీ కూడా వచ్చి కంప్లీట్గా నార్మల్ అయిపోయింది, ట్యాబ్లెట్ మానేసేయండి అని చెప్పారు డాక్టర్ అండి. తర్వాత కొలెస్ట్రాల్ లెవెల్స్ 700 వరకు ఉండేది, అలాంటిది 150కి వచ్చేసిందండి. డాక్టర్ చూసి 18 ఇయర్స్ నుంచి షుగర్ ఉంది అన్నారు. కానీ ఆర్గాన్స్ అన్నీ చాలా యాక్టివ్గా, చాలా కొత్తగా ఉన్నట్టున్నాయి మీ ఆర్గాన్స్ అని చెప్పి డాక్టర్ షాక్ అయ్యారండి. అలా మా సార్ విషయంలో అసలు నిద్రపోయేవాళ్ళు కాదండి. అలాంటిది ఇది స్టార్ట్ చేసిన తర్వాత చక్కగా నిద్రపోవడం అనేది జరుగుతుందండి. ఇన్సులిన్ తీసుకునేవాళ్ళు రోజుకి 2 సార్లు. ఇన్సులిన్ కాదండి, ట్యాబ్లెట్ కూడా మానేశారండి. అట్లా మా హస్బెండ్ విషయంలో జరిగిందండి. తర్వాత ఓ పాపకి 5 ఇయర్స్ నుంచి కూడా తనకి పిల్లలు లేరండి. మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ అయింది. చాలా మెడిసిన్ వాడింది. మంత్లీ వచ్చేసి 1500తో ఒక ఇంజెక్షన్ కూడా తీసుకుంటుందండి. ఆ పాపకి మేము స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే ఆ పాప నా దగ్గరికి వస్తే చెప్పానండి, ఇట్లా ఇది వాడు తల్లి, బాగుంటుంది, చాలా మంచి ఉపయోగం ఉంది అని చెప్తున్నారు, దీనివల్ల నువ్వు కూడా ధైర్యంగా వాడు అని చెప్తే వెంటనే స్టార్ట్ చేసింది సార్. ఆ పాపకి ఇప్పుడు 5th మంత్ అండి. 15 డేస్లోనే తను వెంటనే కన్సీవ్ అయిందండి. ఇప్పుడు 5th మంత్ అండి ఆ పాపకి. ఆ తర్వాత నాకు కూడా గొంతు ఇన్ఫెక్షన్ ఉండేదండి. దగ్గర దగ్గర 4-5 సార్లు హాస్పిటల్లో వాడాను, మెడిసిన్ వాడాను, కానీ ఎలాంటి రిజల్ట్ కూడా నాకు కనిపించలేదు. నాకు థైరాయిడ్ ఉండేది, దానివల్ల నాకు తర్వాత గ్యాస్ ట్రబుల్ వల్ల కూడా ఈ గొంతంతా పాడైపోయింది అని చెప్పి డాక్టర్స్ చెప్పారండి. మాట కూడా వచ్చేది కాదు సరిగాను. అలాంటిది ఇప్పుడు చక్కగా మాట్లాడగలుగుతున్నానండి. గొంతు పెయిన్ అనేది లేదు. తర్వాత గొంతు మంట, నాకు ఏసీ పడదు, ఫ్యాన్ గాలి పడదు. స్కిన్ కూడా అంతా గుచ్చుకున్నట్టుగా ఉండేదండి ఫ్యాన్ కింద ఉంటే. అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోయినాయండి. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి సార్. చాలా మందికి ఇచ్చాను నేను కూడా. వాళ్ళందరి దగ్గర నుంచి కూడా రిజల్ట్ చాలా వచ్చిందండి. ఇంకా మా అన్నయ్యకి, ఒక అన్నయ్యకి ఇస్తే బ్యాక్ పెయిన్తో చాలా బాధపడుతున్నారు. ఆ అన్నయ్యకి ఇస్తే అన్నయ్య 20 డేస్ వాడిన తర్వాత ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నాగార్జున సాగర్ వరకు వెళ్ళొచ్చారట. ఉదయాన్నే లేవగానే అసలు పెయిన్ లేదంట. అన్నయ్య కూడా షుగర్ ఉంది. అయితే వస్తూ వస్తూ గుంటూరులో టెస్ట్ చేయించుకుంటే అసలు